వీళ్ళింత కంగారు పడుతున్నారంటే అతను చెప్పింది నిజమే. వాడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడే. టీజర్ అని ఎంత డేంజర్లో పడేశాడు. అయినా సాకేత్ మర్డర్ చేసింది స్వర్ణకి తెలుసా? మరదెందుకు అంత టెన్షన్ పడుతుంది? అసలేమై ఉంటుంది? స్వర్ణని అడిగితే తెలుస్తుంది కదా. తెలుసుకుంటాను. నువ్వు అంతా ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు టెన్షన్ పడితే నన్ను ఫాలో అవ్వలేవు కాబట్టి నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. విను, సాకేత్ చేసిన మర్డర్లో స్వర్ణ భాగస్వామ్యం ఉంది. ఇద్దరూ కలిసి పథకం ప్రకారం హంసని హత్య చేశారు. అబద్ధాలు చెప్పను. నేను చాటుగా ఉండొచ్చు కానీ నేను చెప్పేవి వాస్తవాలు. నీ నమ్మకం కోసం 2 ఛాయాచిత్రాలు పంపుతాను, చూసుకో. చూడు, డ్రెస్ కాల్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఇలాంటివి ఇంకా చాలా ఆధారాలున్నాయి. నేను నమ్మను. నా చెల్లెలికేం తెలియదు. ఆ ఫోటోలన్నీ అబద్ధం అబద్ధం అబద్ధం. నిజమేంటో, అసలు సాకేత్ ఆ హంసని ఎందుకు మర్డర్ చేశాడో, అందులో స్వర్ణ పాత్ర ఏంటో దాన్ని అడిగి తెలుసుకుంటాను. హలో, ఏంటి అంత స్పీడ్గా వెళ్తున్నావు? వెళ్ళి స్వర్ణం నిలదీస్తావా? నువ్వు దబాయించడిగితే బుకాయిస్తుందే గాని అవును అని ఒప్పుకుంటుందా? ఎందుకు హంసని హత్య చేశారు అంటే కారణం వివరంగా చెప్తుందా? తప్పు చేసిన వాళ్ళెవరూ అంత తేలిగ్గా తప్పు ఒప్పుకోరు. అయినా మొండితనంలో తను నీ చెల్లెలేగా. అవును, నీకు మరీ ఇంత ఆవేశం ఎక్కువైందేంటి? నీకిప్పుడు స్వర్ణ భాగస్వామ్యం ఉందా లేదా అని తెలుసుకోవటం ముఖ్యమా, సాకేత్ అరెస్ట్ కాకుండా కాపాడుకోవటం ముఖ్యమా? అటు వెళ్ళటం మానేసి ఇటు తిరుగు. ఎందుకని ఎదురు ప్రశ్నలు వద్దు సీత, వెనక్కి తిరుగు. ఇప్పుడు కొరియర్ వస్తుంది, తీసుకో. ఏంటని మళ్ళీ అడక్కో. నువ్వు ఆలస్యం చేస్తే అది ఆ పెద్దావిడ తీసుకుంటుంది. అది ఆవిడ ఓపెన్ చేస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. కొరియర్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,